హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు మన వీడియో కుక్కర్ రెసిపీ ఛాలెంజ్లో డే 5 ఫ్రైడే టమాటో రైస్ ఎలా చేయాలేంటి అని మీకు తెలుసా? టమాటో రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. నేను చేసే ఈ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇది తెలియకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా మనం టమాటో రైస్కి ఆనియన్, పచ్చిమిర్చి, అలానే టమాటో 3 ఇంగ్రీడియంట్స్ బాగా వాష్ చేసి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇంకా వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి అయితే మొత్తం పొట్టు తీసుకోవాలి. ఏంటబ్బా ఒకదానికి పొట్టు తీయాలంటుంది, ఒక్కొక్క దానికి తీయాల్సిన అవసరం లేదంటుంది, ఏం చేస్తుందబ్బా అని అనుకుంటున్నారా? అదంతా మనం చేసే రెసిపీ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. దేనికి ఎలా ఉంటే బాగుంటుందో దాన్ని బట్టి చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసిన వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఉండే వెట్నెస్ మొత్తం తగ్గే వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని వాష్ చేసుకుందాము. నేనైతే 1/2 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఫుడ్ బాగా తినే వాళ్ళైతే ఒకరికి తినచ్చు. మేము అంతగా తినము అంటే 2 మెంబర్స్కైనా సరిపోతుంది ఈ రైస్. ఇంకా దీన్ని నేను బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను 2 టైమ్స్. ఇంకా వాటర్ మెజర్మెంట్స్కి వరకు వస్తే 1 కప్కి 2 గ్లాసెస్, అంటే ఇప్పుడు మనం 1/2 తీసుకున్నాం కాబట్టి 1 కప్ సరిపోతుంది. అంటే మనం తీసుకున్న రైస్కి డబల్ తీసుకోవాలి వాటర్. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీరా వేసుకోవాలి. ఇందులో స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఘాట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి ఘాటు. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే నేను చాలా థిన్గా చాప్ చేసుకున్నాను. దీనికి చాలా థిన్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అలానే చాప్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. నీ వేసి సాల్ట్ వేయకుంటే ఎలా అండి? ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాతే ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇంకా సాల్ట్ విషయంకి వస్తే సాల్ట్ అనేది ముందుగానే ఎక్కువ వేసుకోకండి. కొంచెం ఒకవేళ ఎక్కువ అయిందంటే తినడానికి బాగోదు. కొంచెం తక్కువే వేసుకోండి, లాస్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పక్కన ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని కాసేపు బాగా కూల్ అవ్వనివ్వాలి. ఒకవేళ అది మొత్తం కంప్లీట్గా బాయిల్ అవ్వకపోయినా ఇలా పెట్టడం వల్ల నీట్గా బాయిల్ అయిపోతుంది. కూల్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేస్తే మన ఎమ్మీ టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. అవును, చెప్పడం మర్చిపోయాను, మీకు కావాలంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చదు, సో నేను వేసుకోలేదు. మీరు చూస్తుంటే ఎలా ఉంది? మీకు టెంప్టింగ్గా ఉంది కదా? ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.